సోలో లెవెలింగ్ ఎపిసోడ్ 7 ఎక్స్‌ప్లనేషన్. ఎపిసోడ్ 7 స్టార్టింగ్‌లో మన బీన్‌యోక్ అండ్ చాయ్ జాంగిన్ అయితే కార్‌లో వచ్చుంటారు. అది చూసి రిపోర్టర్స్ క్వెషన్స్ అడుగుతారు ఇలా. "మీరు లీ మిన్ సెంగ్‌ని రిక్రూట్ చేసుకుందాం అనుకుంటున్నారా?" అంటే మన చాయ్ జాంగిన్ కాదని చెప్తాడు. ఇంక రిపోర్టర్స్ కాస్త బాధపడతారు. నేనేదో బిగ్ న్యూస్ అనుకున్నాను. వీళ్ళు ఏమీ చెప్పలేదు. టైం బొక్క అని చెప్పి అనుకుంటా ఉంటారు. ఇంక బీన్‌యోక్ ఉండి ఇలా చెప్తాడు. మీ కిహున్ మెంబర్స్ ఎవరైతే వెళ్లారో వాళ్ళందరూ దెబ్బలతో వచ్చారుగా. పైగా ఏ ర్యాంక్ డంజన్ కాస్త ఎస్ ర్యాంక్ డంజన్ అయిందనుకుంటా. ఇక చాయ్ జాంగ్ నుండి "నువ్వు ఏం తక్కువ కాదు గదా! వైట్ టైర్ గిల్డ్ కూడా ఏం తక్కువ కాదు. ఎందుకంటే ఏ ర్యాంక్ వాళ్ళని రెడ్ గేట్‌లో పంపించినా కూడా వాడు చచ్చిపోయొచ్చాడు." ఇంకలా మాట్లాడుకుంటూ సర్లే ఏదైతే ఇద్దరం ఒకళ్ళ దగ్గరే హెల్ప్ తీసుకున్నాం జినువు దగ్గర నుంచి. సో, వదిలేయి ఇంకా అంటాడు. ఇంక వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా ఇంకొకతనైతే వచ్చి ఏంటి మీరు కూడా లీమిన్సన్‌ని రిక్రూట్ చేసుకోవటానికి మాత్రమే వచ్చారా ఏంటి? ఇంక ఈళ్ళిద్దరికి మండుద్ది. ఒరేయ్! లీమిన్సింగో, తామిన్సింగో నాకనవసరం. నాకసలు వాడితో పనే లేదు. నువ్వు పక్కెళ్ళి ఆడుకోపో అనైతే చెప్తారు. ఇంక అప్పుడే జెను ఉండి అబ్బా! ఏంటి ఈ క్రౌడు నేను లోపలికెళ్ళగలనా? అనైతే అనుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడే ఓపెనింగ్ సాంగ్ వస్తది. బాబోయ్! చాలా బావుంటది. ఇంగప్పుడే లీమిన్సింగ్ గాడు ఇలా చెప్తాడు. నా పేరు లీమిన్సింగ్. నేనొక హంటర్‌ని. ఇంకొద్దిసేపయితే నాకు ఏ ర్యాంక్ వచ్చిందో తెలుస్తుంది. ఇంక డైలాగులైతే కొడతా ఉంటాడనమాట. మీరు నాకు చాలా మంచి ఛాన్స్ ఇచ్చారు. నేను ఒక హంటర్ అయినందుకు ప్రౌడ్‌గా ఫీల్ అయిపోతాను అని చెప్పి ఓ తెగ అనుకుంటా ఉంటాడు. ఇంకిందులో వీడేదో మంచి కోరుతున్నాడని కాదు. వీడి లోపల ఒక ఈవిల్ మైండ్ సెట్ ఉంది. అదేమనుకుంటుందో చెప్తాను వినండి. మూర్ఖుల్లారా! అది చెయ్యను గాక చెయ్యను. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఏ ర్యాంక్ వచ్చేసింది చాలా కాలం కిందటే. అండ్ వీన్ గిల్డ్‌తో కాంట్రాక్ట్ అయ్యి 2 ఇయర్స్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు నేను హంటర్ అంటే నమ్మేస్తారు. నేను మళ్ళీ తిరిగి వస్తాను ఏ ర్యాంక్ హంటర్‌గా. ఇంక మళ్ళా పాజిటివ్ అయితే ఎలా మాట్లాడతాడు ఈడు, అలా చెప్తాడు. ఎంత పెద్ద మాన్‌స్టర్స్ అయినా రాని నా ప్రాణాన్ని బలంగా పెట్టి మిమ్మల్ని కాపాడతా అని చెప్పి ఓ డైలాగులు కొడతా ఉంటాడు. ఇంక జింగు వస్తంటే ఆ సెక్యూరిటీ గార్డ్ ఆపేసి "నీకెవరు కనిపించట్లేదా ఇక్కడున్నది ఎవ్వరు? ఓ పొలమామని వచ్చేస్తున్నావు." జిను ఉండి నేను అసోసియేషన్ వాళ్ళని కలవాలంటే, "లేదు నువ్వు మర్యాదగా ఇక్కడే ఆగిపో." ఇంక ఈడు చెప్తాడు సెక్యూరిటీ గార్డ్, "ఓరి బాబు నీకు దండం పెడతాను నువ్వు ఇక్కడి నుంచి ఎళ్ళిపో మమ్మల్ని ఇబ్బంది పెట్టకు నువ్వు వెళ్ళిపో." అంటే ఇంక ఎనకాల నుంచి ఓ వాయిస్ అయితే ఇనపడుతుంది. "ఎవర్రా అక్కడ? ఆ! ఇప్పుడు నువ్వు గనక వాడిని బయటికి పంపిస్తే చాలా బావుండదు చెప్తున్నా." అలా అన్నదెవరంటే మన చైర్మన్ గోగని. ఇంక తనుండి ఇలా చెప్తాడు. "వాడు నా గెస్టు. ఈ గొడవ ఇంతేలే ఉంటుంది మిస్టర్ సన్. మీరు లోపలికి రండి." ఇంక లీ మిన్సంగ్ గాడుండి ఇలా అనుకుంటాడు. వీడు నా ఈవెంట్‌ని మొత్తాన్ని నాశనం చేసేసాడు. క్షమించండి. నేను మళ్ళా వెళ్లి ఒకసారి చెక్ చేస్తానని చెప్పి వెళ్తాడు. అక్కడేమో ఊజించోలి ఉంటాడు. ఇంక తనుండి ఇలా చెప్తాడు. లోపలైతే ఆల్రెడీ రీఎవాల్యుయేషన్ జరుగుతుంది. సో, అది జరిగేటప్పుడు ఎంట్రీ అయితే లేదు. ఇక లీ మిన్సంగ్ గాడొచ్చి భయపెడతాడనమాట. "ఏయ్! నేనెవడో తెలుసా? నువ్వు ఒక్క మాట తప్పు చెప్పినా నీ ఉద్యోగం ఊడగొడతా" అంటే ఇక ఊహించేవాళ్ళుండి స్టైల్‌గా ఇప్పుడు వాడు చెప్తాడు. "నువ్వు ఎవడైతే నాకేంటి? అసలు నువ్వెవడో కూడా నాకు తెలీదు. ఇప్పుడు గనక నువ్వేమన్నా ట్రబుల్స్ అనేవి తెస్తే నీకు ఈపు విమానం మోత మోగిపోద్ది." అంటే వీడు భయపడతాడనమాట. ఇంకప్పుడే చాయ్ జాంగ్ ఇన్ అండ్ బీన్యోకు అయితే జిన్‌వూ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారనమాట 1 అవర్‌గా. అది గోగని చెప్తా ఉంటాడు. ఇంకా మన జిన్‌వూ అండ్ గోగని లోపలికెళ్ళిన తర్వాత అక్కడైతే ఒకతనొచ్చి నేను మీ ఎబిలిటీస్‌ని టెస్ట్ చేయాలి. సో, మీరు చూపిస్తారా అని అడిగితే, నేను ఇదైతే ఖచ్చితంగా చేయగలను అని చెప్పి ఒక షాడోనైతే సమ్మన్ చేస్తాడనమాట. ఇంక తనుండి ఓహ్! మీరు సమ్మనింగ్ మ్యాజిక్ యూజరా? గోగని ఉండి ఏంటి నువ్వు ఒక్కదాన్నే సమ్మన్ చేయగలవా? నేను చాలానే విన్నానే నువ్వు చాలా మందినే సమ్మన్ చేయగలవని. ఇంక జిన్‌వూ ఉండి ఇలా అనుకుంటాడు. ఓహ్! చూస్తూ ఉంటే తెలిసిపోయిందనుకుంటా ఆ ఇన్సిడెంట్ వల్ల. అదే మన 'జిన్‌వూ' కల్గరన్‌తో ఫైట్ చేసిన తర్వాత మన ఊహించోళ్ళొచ్చి చూసేస్తాడు గదా! సో, దాని గురించే మాట్లాడుతున్నాడు. ఇక 'జిన్‌వూకి' కూడా వేరే చాయిస్ ఏం లేదు కాబట్టి తనైతే 100 సోల్జర్స్‌నైతే సమన్ చేస్తాడు. అది చూసి పీనియోకు అండ్ చాయ్ జాంగిన్, గోగని వీళ్ళు ముగ్గురు షాకవుతారు. పైగా వాళ్ళకొక మ్యాజిక్ ప్రెజెన్స్ తగులుతుంది. అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇంక బీనియోకు ఉండి తను ఇదివరకు కంటే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. సో, ఇదే అనమాట హంటర్ సాంగ్ యొక్క ట్రూ ఎబిలిటీస్. ఇంకప్పుడే రీఎవాల్యుయేషన్ అయితే అయిపోతుంది. మన చిన్‌వుక్ కూడా ఎస్ ర్యాంక్ హంటర్ ఐడీ కార్డ్ అయితే ఇస్తారు. సో, తనైతే ఎళ్ళిపోతుంటే బీనియోకు వచ్చి నా దగ్గర ఒక మంచి ఆఫర్ ఉంది. నువ్వు రేట్ చేస్తే రిగ్రెట్ అవుతావు. చాలా మంచి ఆఫర్ అంటే మన జిన్‌వు రిజెక్ట్ చేసేసి గేట్ అయితే ఓపెన్ చేస్తారు. అప్పుడు కెమెరాలేమో పుచ్చుక్ పుచ్చుక్ అని అంటా ఉంటాయి. ఇంకప్పుడే జీనా ఫ్రెండ్ ఉండి ఇలా చెప్తుంది. "హేయ్! మీ బ్రదర్ నాకు ఇక్కడ కనబడుతున్నాడు చూడు" అని చెప్పి ఫోన్‌లో చూపిస్తుంది. అది చూసి వీళ్ళిద్దరూ షాక్ అవుతారు. ఇంకప్పుడే మన మైనింగ్ టీమ్ లీడర్ వాళ్ళు కూడా చూస్తారనమాట మన జిన్‌వు ఎస్ ర్యాంక్ హంటర్ అవ్వటం. ఇంక అందులో ఒకడున్నాడు చూడండి. వీడు ఖచ్చితంగా క్రైమ్ చేసాడు అని ఓ అరిచాడు.
వాడు కూడా ఆ ఎస్ ర్యాంక్ టైటిల్‌ని చూసి వణికిపోతాడు. ఇంకా తర్వాత మన బి ర్యాంక్ హీలర్ ఎవరైతే ఉన్నారో జోహీ అనుకుంటా పేరు. ఆఖరికి తను కూడా చూస్తుంది మన జిన్‌వు ఎస్ ర్యాంక్ హంటర్ అవ్వటం. ఇంక మన చాహే చూస్తది. మిగతా వాళ్ళందరూ కూడా చూస్తారు. ఇంక జిన్‌వు మీద కెమెరాలతో పుచుక్ పుచుక్ అని కెమెరాలు చేస్తా ఉంటారు. ఇంకా జనాలు కూడా వాళ్ళ వైపే పరిగెడతా ఉంటారు. అది చూసి లీవింగ్ సంగడికి ఏం అర్థం కాదు. ఇంక అప్పుడే సీన్ షిఫ్ట్ చేసి మన జిన్‌వు అండ్ వాళ్ళ ఫాదర్ కాన్వర్సేషన్ దగ్గరికైతే తీసుకెళ్తారు. ఇంకప్పుడు జిన్‌వు ఉండి ఇలా చెప్తాడు వాళ్ళ ఫాదర్‌కి. నేను జిన్‌వునైతే ఖచ్చితంగా తీసుకురాలేను. పైగా తీసుకురాలేకపోతున్నా కూడా. మన జిన్‌వు చెప్తాడిలా. నేను ఒంటరిగానే ఉండి ఒక పనైతే చేయాలి. సో, దానికి నేను స్ట్రాంగ్ అవ్వాలి. ఎట్ ప్రెజెంట్ అయితే నేను ఈ గిల్డ్‌లో జాయిన్ అవ్వటం అనేది హోల్డ్‌లో పెట్టా. ఇక జిన్‌వు ఉండి ఇలా చెప్తాడు. సో, జిన్‌వు నాకిలా చెప్పాడు తనని ఫాలో అవ్వమని. ఇంక వాళ్ళ ఫాదర్ ఉండి "నీకేమన్నా మతిపోయిందా? అంత సెల్ఫిష్ డెసిషన్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు? నీకేమన్నా వదిలేసి వెళ్ళిపోవాలని ఉందా ఏంటి ఈ గిల్డ్‌ని? నీకేం తక్కువరా బానే చేస్తున్నావు. ఆ జిన్‌సింగ్ గాడు కూడా బానే ఉన్నాడుగా. పైగా వాడికి ఇవ్వాల్సిందేం ఫస్టు నువ్వేదో చెప్పావని చెప్పి నీకిస్తుంటే." సరే అదంతా పక్కన పెట్టు. నిన్ను నువ్వు నమ్ముకుంటున్నావా ఈ పని చేసేటప్పుడు అనైతే అడుగుతాడు. ఇంకప్పుడే జిన్‌వుకి మన జిన్‌వుతో గడిపిన మెమరీస్ అనేవి అన్నీ గుర్తొస్తాయి. ఇగ కాన్ఫిడెంట్‌గా చెప్తాడు. సారీ ఫాదర్. నేనైతే జిన్‌వు డెసిషన్ మీదగానే వెళ్ళాలనుకుంటున్నా అని కాన్ఫిడెంట్‌గా చెప్తాడనమాట. ఇంక తన ఫాదర్ ఉండి నువ్వైతే చాలా మూర్ఖుడివి. సరే కానీ ఇంకప్పుడే రిపోర్టర్స్ అందరూ మన జిన్‌వుని చాలా ఇబ్బంది పెట్టాలని చూస్తుంటే భీమ్‌యోక్ ఉండి నేను వీళ్ళని దాటిస్తాను రండి అంటే మన జిన్‌వు అదేంలే నాకు నువ్వు అవసరం లేదు పక్కకు పోరా అని చెప్పి ఒక్క క్షణంలో మాయమైపోయి అటుపక్కకైతే ఎళ్తాడు రిపోర్టర్స్ వెనక్కి. అది చూసి భీమ్‌యోక్ గాడు భయపడిపోతాడు. దీనమ్మ జీవితం వీడేంట్రా ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నాడు. పైగా ఇదివరకు కలిసినప్పుడు కంటే ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయ్యాడు. సో, ఇప్పుడు మన జిన్‌వు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎక్విప్‌మెంట్. సో, దానికోసం అయితే వెళ్తాడు. మా దగ్గర చాలా ఉన్నాయి సార్. మీకందులో ఏది కావాలంటే ఫైర్ రెసిస్టెంట్ ఉన్నది కావాలి అనైతే చెప్తాడు. ఇలా అయితే ఈ క్లాత్స్ చూడండి సార్ మీకు బాగా సెట్ అవుతాయేమో. అంటే జిన్‌వు కూడా పర్లేదే బానే ఉన్నాయే. కొంచెం ప్రైస్ ఎక్కువుంటుంది అంటే మీరేమన్నా తగ్గించగలరా అంటే అది అవ్వదు సార్ అని చెప్తాడు. సరే ఒక ఛాలెంజ్. మీరు గనక ఈ గ్లాసుల్ని విరగ్గొడితే నేను మీకు కొద్ది ప్రైస్ తగ్గిస్తా. ఇవి అసాధ్యం. ఎందుకంటే మ్యాజిక్ రెసిస్టెంట్‌తో అయితే ఇవి చేయబడింది. సో, ఇవి అంత ఈజీగా బ్రేక్ అవ్వవు అని చెప్తే మన జిన్‌వు ఇంకా కొట్టబోతంటే ఆయనుండి సార్, 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 సార్ కొట్టకండి సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు గనక కొడితే అలారం అనేది మోగి ప్రతి ఒక్కరు అలర్ట్ అయిపోతారు. ఇక జిన్‌వుండి సారీ చెప్తాడు. సర్లే బాబు నీది తప్పు కాదులే నాదే అని చెప్పి ఆయన అంటాడు. సరే ఏదైతే అదయింది నాకు ఇంకా కొన్ని వెపన్స్ కావాలంటే సరే నేను తీసుకెళ్తా పదండి అని చెప్పైతే తీసుకెళ్తాడు. ఇంక ఈడు షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఆ గ్లాస్ బ్రేక్ అయి ఉండటం చూసి. అంటే దాని అర్థం మన జిన్‌వు మ్యాజిక్ పవర్స్‌తోనే దాన్ని ఇరగ్గొట్టాడు కొట్టకుండానే. ఇంకప్పుడే ఆయన ఒక డ్రాగర్ అయితే ఇస్తాడు. అది మన జిన్‌వుకి నచ్చదు. ఇదెంతుంటది? దీని ప్రైస్ ఎంత అని ఇస్తే ఇది 100,000,000,000 అంటాడు. ఏంటి 100,000,000 అని జిన్‌వు షాక్ అవుతాడు. ఎందుకంటే మన జిన్‌వు కేవలం 2.8,000,000 బెట్టే కొన్నాడు. దాన్ని బట్టి చూసుకుంటే ఈ షాప్‌లో కొనేవి ఏవైతే ఉన్నాయో అవి హైయర్ ప్రైస్‌కయితే వెళ్తాయి. ఇంకప్పుడే సీన్ షిఫ్ట్ చేసి మన బీనియోగ్ దగ్గరికైతే తీసుకెళ్తారు. తనేమో చాలా సీరియస్‌గా ఆలోచిస్తూ ఉంటాడు. నిజంగా తనంత స్ట్రాంగా? సరే అదంతా పక్కన పెట్టేస్తే తన మ్యాజిక్ ప్రెజెన్స్ ఏదైతే ఉందో అది చాలా గట్టిగా తగిలింది. ఒకవేళ సెకండ్ అవేకెనింగ్ చూసుకున్నా కూడా అది చాలా కాలం కిందటే అయిపోయి ఉంటుంది. కానీ తను చూసుకుంటే ఇప్పుడు చాలా స్ట్రాంగ్ లేదు. అది నిజంగా పాసిబులా? ఒకవేళ ఒక హంటర్ కంటిన్యూయస్‌గా గ్రో అవ్వగలడా? ఇంకప్పుడే మన జిన్‌వు అండ్ జీనా మాట్లాడుకుంటూ ఉంటుంటే మన జిన్‌వు వచ్చి డోర్ కొడతాడు. మన జిన్‌వు తీస్తాడు. మా నాన్న ఇలా గెంటేసాడు నేను మీ ఇంట్లో ఉంటాను అని చెప్పైతే అంటాడు. సరే అని మన జిన్‌వు కూడా లోపలే పడుకోబెట్టుకుంటాడు. తర్వాత ఏం చేస్తాడు? సెక్యూరిటీ గార్డ్స్‌నైతే ఇస్తాడు. యెస్. మన జిన్‌వు అయితే షాడో సోల్జర్స్ కింద పెడతామని అనుకోని ముగ్గురినైతే సమ్మన్ చేస్తాడు. ఒకడినైతే ఆ సీలింగ్‌లో ఇరికిచ్చేసాననైతే బాధపడతాడు. సరే ఏదైతే అదయింది. మీ ముగ్గురున్నారుగా వెళ్ళండి అని చెప్పైతే పంపిస్తాడు. పంపించినాక ఈ నైబర్‌హుడ్‌ని కూడా కాపాడుదామని చెప్పి ఇంకా మిగతా వాళ్ళని కూడా సమ్మన్ చేసి ఈ నైబర్‌హుడ్ మొత్తాన్ని అయితే గార్డ్స్‌తో నింపేస్తాడు మన షాడో సోల్జర్స్‌ని. ఇంగప్పుడే మనకొక యాంట్ ఎగురుతున్నట్టు అయితే చూపిస్తారు. ఇంకా ఆ తర్వాత మన జిన్‌బు అండ్ జీనో అయితే వెళ్తా ఉంటారు. అండ్ జిన్‌బు అడుగుతాడిలా, "నీకసలు ఎలాంటి పనుంది ఆ టవర్ మీద" అంటే, "పైగా మీరొక 1 వీక్ కూడా కనపడరని విన్నా. ఇది ఒక ట్రైనింగ్ లాంటిదిలే. ఏంటి నువ్వు ఇంకా స్ట్రాంగర్ కావాలనుకుంటున్నావా? నువ్వు ఆల్రెడీ ఎస్ ర్యాంక్ అంటారు. సరే యాజ్ యూ విష్. ఇంక వెళ్ళండి" అని చెప్పైతే పంపిస్తాడు. ఇంక జిన్‌వు కూడా డీమన్ క్యాస్ట్‌లోకి ఎంటర్ అయిపోతాడు. ఇప్పుడు నా అన్ని ప్రొటెక్షన్స్ కావచ్చు, రింగ్స్ కావచ్చు అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. ఇప్పుడు డీమన్ క్యాస్ట్‌ని ఏలబోతున్నా అనైతే చెప్తాడు. ఇంగప్పుడే క్వెస్ట్ అయితే చెప్పుద్దనమాట. నువ్వు డీమన్ కింగ్ బ్యారన్ అయితే డిఫీట్ చేసి తన సౌల్‌నైతే ఎక్స్ట్రాక్ట్ చేయాలని జెప్పి. దాంతో స్కిల్స్ అనేవి వచ్చాయి.
షాడో రూన్ స్టోన్ అని, జాబ్ స్పెసిఫిక్ స్కిల్ అని. సో, మన జిన్‌వూ ఆగలేక ఇంక 76థ్ ఫ్లోర్‌కైతే ఎళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే జీన్‌హూ వాళ్ళ మదర్ అయితే ఇలా చెప్తారు. "ఏంటి మీరు కాస్త హార్ష్‌గున్నారు" అంటే వాడికి "జరగాలిలే ఇలానే జరగాలి" అని చెప్పి అంటాడు. ఇంక తనైతే చూసి కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇంకప్పుడే ఒక మాన్‌స్టర్ వస్తే సరే టెస్ట్ చేద్దాం అని చెప్పి కీవాకైతే ఆ హార్ప్‌నయితే ఇస్తాడు. ఇచ్చి ఫైర్ చేయమంటే చేస్తాడు. దాంతో ఒక పెద్ద ఫైర్ అటాక్ అయితే జరుగుతుంది. దాంతో చుట్టుపక్కలున్న ప్లేస్ అయితే కరిగిపోతుంది. కరిగిపోయినాక అది మొత్తం బొగ్గులాగా అయితే అయిపోతుందనమాట. చూస్తూ ఉంటే కాస్త గట్టి స్కిల్సే ఉన్నట్టున్నాయి మనోడికి. ఇంకప్పుడే జిన్‌వూ ఫాదర్‌కైతే తెలుస్తుంది తనకైతే ఎటర్నల్ స్లంబర్ ఉందని. సో, డాక్టర్స్ ఏం చెప్తారంటే మ్యాజిక్ ఉన్న వాళ్ళ దగ్గరికెళ్తే ఎళ్ళకండి. అదే మన హంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికెళ్ళకండి అనైతే చెప్తాడు. జిన్‌హూ ఫాదర్ అయితే కాస్త సాడ్‌గా అయితే ఫీల్ అవుతారు. ఇంకప్పుడే సీన్ షిఫ్ట్ చేసి ఒక ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తారనమాట అక్కడ. అక్కడ చూసుకుంటే ఒక హ్యాండ్ అయితే ఉంటుంది. ఎవరు నువ్వు అనైతే అడుగుతారు. ఇంకప్పుడే జిన్‌వూకి అర్థమవుతుంది ఇలా ఎళ్తే లేట్ అవుద్దని చెప్పి తన షాడో సోల్జర్స్‌ని 2 టీమ్స్ కింద అయితే చేసి పంపిస్తాడు. పైగా తను 80థ్ ఫ్లోర్‌కొచ్చి 2 డేస్ అయింది. అలా మన జిన్‌వూ పంపించిన తర్వాత తన షాడో సోల్జర్స్‌ని అయితే డెస్ట్రాయ్ చేస్తూ ఉంటారు. జిన్‌వూ ఇలా అనుకుంటాడు. అది హైఆక్స్ టీమ్ గదా! వాళ్ళనే డిఫీట్ చేస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు. సరే ఇన్వెస్టిగేషన్ చేద్దాం అని చెప్పి కిందకైతే దూకి ఇలా మార్క్స్ ఏస్తూ చెప్తాడు. ఆఫ్‌కోర్స్ ఎనిమి కూడా కాస్త స్ట్రాంగ్‌గానే ఉంటాడు. కానీ కొంచెం స్ట్రేంజ్‌గా అనిపిస్తుంది. బట్ అలా చూసుకుంటే హైఆక్స్ టీమ్‌ని డిఫీట్ చేసాడంటే వాడు ఖచ్చితంగా స్ట్రాంగే. వాళ్ళు అంత ఈజీగానే హైఆక్స్‌ని డిఫీట్ చేసేస్తున్నారు. సరే అలా చూసుకుంటే వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఐస్ బేర్స్ అనమాట. వాటినైతే వీళ్ళు ఈజీగా డిఫీట్ చేసేస్తారు. ఓహ్! ఇప్పుడు అర్థమైంది. సో, వీళ్ళైతే నా బ్లాక్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ట్యాంక్ అయితే వీళ్ళ ముందు పనికిరాడు అని చెప్పి మన జెను అయితే తన స్టెల్త్ మోడ్‌నయితే తీసేస్తాడు. అండ్ ఒకడొస్తుంటే వాడిని కాలుతో ఒకటైతే కొడతాడు. అండ్ మిగతా ఎవరైతే వచ్చారో వాళ్ళందరిని కూడా తుక్కు ర్యాక్ కొడతాడు. దాంతో ఒక డీమన్ నోబుల్ అయితే భయపడతా ఉంటుంది. హే! చూస్తూ ఉంటే ఒక డీమన్‌కి కూడా భయం అంటే తెలుసనుకుంటా. సో, నా క్వెషన్‌కి ఆన్సర్ అయితే దొరికేసింది. అని ఒక ఈవిల్ లాఫ్ అయితే నవ్వుతాడు. అంతటితోని ఎపిసోడ్ అయితే అయిపోతుంది. సో, ఆల్మోస్ట్ నైట్ 1 అయితే అయిపోతుంది గైస్. లిటరల్లీ నేనైతే ఈ వీడియో ఆ టైంలోనే రికార్డ్ చేస్తున్నా. అండ్ వాయిస్ కొద్దిగా లో ఉండొచ్చు. బట్ యాహ్! మాక్సిమం మీకు మార్నింగ్ అయితే అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తా. సో, అంతే ఈ వీడియో అయితే. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.